మా అమ్మ పని మీద ఊరెళ్ళింది గైస్ ఇవాళ. నాకు బాగా ఆకలేస్తుందని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడంగానే నాకు అట్టుపిండి కనిపించింది. అందుకని ఇంకా అట్లేసుకుందామని రెడీ అయిపోయాను నేనైతే. ఫస్ట్ అయితే ఈ పెనం మీద ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండి పోసుకొని పిండిని అలా అలా రుబ్బాను గైస్. సారీ గైస్, నేను రుబ్బలేదు, కలిపాను అనమాట. నాకేంటో ఇవాళ పిచ్చి పిచ్చిగా ఉంది. అమ్మ ఇంట్లో లేదు కాబట్టి ఈ పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. అసలు చిరాకుగా వస్తుంది నాకైతే. నేను ఇప్పుడు వేసేది ఉల్లికారం దోశ. ఇది కారం మా అమ్మాయి చేసింది, హోమ్ మేడ్ అనమాట. సేఫ్గానే తినచ్చు. అట్టేసుకున్నాక అట్టు మీద ఆయిల్ పోసుకొని మూత పెట్టాలి గైస్ కొంచెంసేపు. అట్టు ఉడికిద్ది, బాగా ఉడికితేనే బాగుంటుంది. 1 minute అయ్యాక ఇంకా మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ అవుతుంది. అంటే నేను బ్యాచిలర్ని కదా, నాకు అట్లు వేసుకోవడం సరిగ్గా రాదనమాట. ఎలాగ పడితే అలాగ వేస్తాను, ఏమనుకోకండి. ఉల్లికారాన్ని అలాగ వేసి దాని మీద అలా స్ప్రెడ్ చేయండి, బాగుంటుంది. దాని మీద గుడ్డు కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మన దగ్గర బడ్జెట్ లేదు గుడ్డుకి. అందుకని చెప్పి నేను అలాగే చేస్తున్నా. ఇప్పుడు చట్నీ చేసుకునే ఓపిక కూడా లేదు. ఉల్లికారం వేసుకొని అట్టేసుకోవాల్సి వస్తుంది. అసలు నా టైమే బాగాలేదు, ఏం చేయాలో. ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నాక అట్టుని కొంచెంసేపు ఫ్రై అయ్యేలా ఉంచాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది అట్టుకి. ఇంకా కొంచెంసేపు కాలనిచ్చి అట్టు తీసేసుకొని ప్లేట్లు వేసుకొని తినేయడమే గైస్. నాకైతే బాగా వేస్తుంది ఆయిల్ పోసా. నేను ఆయిల్ ఎక్కువ తింటాను అనమాట, అందుకని ఆయిల్ ఎక్కువ పోసుకుంటా. మీరు ఆయిల్ ఎక్కువ తినేటట్టయితే ఆయిల్ ఎక్కువ పోసుకోండి. అయినా ఆయిల్ ఎక్కువ తినడం కూడా అంత మంచిది కాదు మనకి. కొద్దిగా చూసుకొని ఆయిల్ తక్కువే వేసుకోండి. ఇప్పుడైతే మన ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసుకున్నాను. టేస్ట్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు ఇంకా వస్తాను.